హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే వైజాగ్లో ఫేమస్ అయిన శ్రీ వరాహ నరసింహస్వామి క్షేత్రం సింహాచలం కోసం మాట్లాడుకుందాం. సింహగిరి శిఖరంపై కొలువైన శ్రీ వరాహ నరసింహస్వామి భక్తులకు సాక్షాత్ శ్రీ వైకుంఠాన్ని తలపిస్తారు. సింహాచలం అంటే సింహం లాంటి ఆకారం ఉన్న కొండ అని అర్థం. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే ఘాట్ రోడ్ ఒక్కో అడుగు ఒక్కో అనుభూతి. కొండల మధ్యగా వంకర మలుపులతో సాగుతూ భక్తిని పెంచే మార్గం. ఒక్క అడుగు వేస్తే చాలు మనసంతా చాలా ప్రశాంతంగా మారిపోతుంది. రెండు వైపులా పచ్చని చెట్లు, వెలుతురు, స్వచ్ఛమైన సుగంధభరితమైన గాలి, పక్షుల కిలకిలలు, దూరంగా వినిపించే గోవింద నామస్మరణ. ఈ ఘాట్ రోడ్ గుండా ప్రయాణం ఒక ప్రయాణం కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. మేమైతే నెలలో ఒక్కసారైనా సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకుంటాం. శ్రీ వరాహ నరసింహస్వామిని సింహాద్రి అప్పన్నని కూడా పిలుస్తారు. మా ఇంటి కులదైవం శ్రీ సింహాద్రి అప్పన్న. అప్పన్న అంటే తండ్రి అని అర్థం. మా విలేజెస్లో సంక్రాంతి రోజు, కార్తీక పౌర్ణమి రోజు ఊర్లో ఉన్న అందరూ కలిసి ఒకే దగ్గర సింహాద్రి అప్పన్నకు పూజలు చేసి ఉపవాసం చెల్లిస్తారు. ఈ సింహాచలం ఘాట్ రోడ్కి 2 వేస్ ఉన్నాయి. ఒకటి హనుమంతువాక ఏరియా నుండి వచ్చే వాళ్ళకు ఒక రూట్ ఉంది, ఇంకొకటి గోపాలపట్నం సైడ్ నుండి వచ్చే వాళ్ళకు వేరే రూట్ ఉంది. ఫ్రెండ్స్, ఇలా ఈ ఘాట్ రోడ్లో వెళ్తూ ఉంటే మనసులోని బాధలు, ఆలోచనలు అన్నీ వెనక్కిపోతాయి. ముందుకు సాగేది మాత్రం భక్తి, విశ్వాసం మరియు శ్రీమన్నారాయణుడిపై అపారమైన నమ్మకం. ఇలా ఈ ఘాట్ రోడ్ చివరికి చేరుకున్న వెంటనే కళ్ళ ముందు కనిపించే ఆ మహా అద్భుత దృశ్యం సింహగిరిపై వెలిసిన సింహాచల క్షేత్రం. కొండల మధ్య మేఘాలను తాకినట్టు నిలిచిన సింహగిరిపై ఆధ్యాత్మిక వైభవంతో వెలసిన సింహాచల క్షేత్రం. చుట్టూ అలుముకున్న పచ్చని కొండలు, వాటి మధ్య నుండి దర్శనమిచ్చే ఆ దివ్య ఆలయం భక్తుల కళ్ళకు ఒక అపూర్వ దృశ్యం. ఈ క్షేత్రానికి చేరుకున్న ప్రతి భక్తుడు ముందుగా చూసేది ఆ ప్రకృతి అందమే. కొండల మధ్య దాగినట్టుగా కనిపించే సింహాచలేశ్వర స్వామి ఆలయం నిజంగా వైకుంఠాన్ని తలపిస్తుంది. ప్రతిరోజు వేలాదిగా తరలి వచ్చే భక్తులతో ఈ ఆలయం నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది. వారాల్లో శనివారం ఇంకా విశేషమైన రోజుల్లో మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా దర్శనం కోసం చాలా పెద్ద క్యూ లైన్లు ఉంటాయి. స్వామి ఒక్కసారి దర్శనమిస్తే చాలు అన్న నమ్మకంతో గంటలు గంటలు శాంతంగా భక్తులు భక్తితో నిలబడి ఉంటారు. చూడండి, వీళ్ళు ఎక్కడో విలేజ్ నుండి వచ్చారు. సింహాద్రి అప్పన్కు ఇలాంటి మేళాలతో వేసిన భజనలు అంటే చాలా ఇష్టం. మా ఊరి సైడు సింహాద్రి అప్పన్కి సంబరాలు చేసేటప్పుడు పండగల టైంలో ఇలా వేస్తూ ఉంటారు. మా ఫ్యామిలీ అంతా రథసప్తమి రోజు సింహాద్రి అప్పన్ను దర్శనం చేసుకుంటే మంచిదని, మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుందని ఆఫ్టర్నూన్ లంచ్ చేసి 2కి స్టార్ట్ అయ్యాం. అనుకున్నట్లే చాలా రష్ ఉంది ఆ రోజు. బయట అట్మాస్ఫియర్ చూసి దర్శనం అవడానికి చాలా టైం పట్టేస్తుందేమో అనుకున్నాం. బట్ క్యూ లైన్లో వెళ్ళాక మాకు 10 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది. బయట ఉన్నంత రష్ అయితే లోపల క్యూ లైన్స్లో లేదు. శ్రీ వరాహ నరసింహస్వామి శివలింగ రూపంలో మొత్తం చందనంతో కప్పబడి ఉంటారు. ఇక్కడ సింహాచలంలో వరాహ నరసింహస్వామిని చూస్తూ ఉంటే శివకేశవులు ఇద్దరూ వేరువేరు కాదు, ఒక్కరే అని మనసుకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉంటుంది. ప్రతిరోజు అందరికీ భోజనాలు ఉంటాయి. దూరం నుండి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ ఏర్పాటు చేశారు. దర్శనం అంతా అయిపోయినాక ఘాట్ రోడ్ నుండి వస్తూ ఉంటే దారిలో ఇంకో ముఖ్యమైన ఆధ్యాత్మిక ఆకర్షణ ఏంటంటే శ్రీ హనుమాన్ విగ్రహం. భక్తితో నిండి ఉన్న ఆ హనుమంతుడిని దర్శించగానే మనలో ధైర్యం, భక్తి పెరుగుతుంది. రామనామ స్మరణతో నిరంతరం స్వామిని సేవించే ఆంజనేయుడు ఈ కొండల మధ్యలో నిలబడి భక్తులను రక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఘాట్ రోడ్ మొత్తం దైవత్వంతో నిండి ఉంది. మీరు ఎప్పుడైనా స్వామివారి పుష్కరిని చూసారా? సింహాచలం క్షేత్రంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి ఈ స్వామివారి పుష్కరిని. ఈ పుష్కరిని కొండ క్రింద ఉన్న అడవివరం గ్రామంలో ఉంది. ఇక్కడ కనిపిస్తున్న తులసి కోటలో
వరాహ నరసింహస్వామి నిజరూప దర్శన విగ్రహం ఉంటుంది. ఎప్పుడైనా వెళ్తే కంపల్సరీ చూడండి. కొండపైన ఉన్న ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకసారి తెప్పోత్సవం రోజు ఇక్కడ తీసుకువచ్చి నౌకా విహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది. ఇక్కడ మాధవస్వామి దేవాలయం ఉంది. ఇందులో తెప్పోత్సవాన్ని జరుపుతారు. కార్తీక పౌర్ణమి రోజు గంగాహారతి కూడా ఇక్కడ ఉంటుంది. అది చాలా స్పెషల్గా చేస్తారు ఇక్కడ. శ్రీ వరాహ నరసింహస్వామికి సంవత్సరం మొత్తంలో చాలా ఉత్సవాలు, పండుగలు జరుగుతూనే ఉంటాయి. అందులో పెళ్ళికొడుకుని చేయడం, ముహూర్తపురాటు వేయటం, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, చందనోత్సవం, తెప్పోత్సవం, బ్రహ్మోత్సవాలు ఇలా జరిపిస్తూనే ఉంటారు. కొంతమంది భక్తులు తిరుపతిలో పుష్కరిణిలో ముందు స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నట్లే ఇక్కడ కూడా ఈ పుష్కరిణిలో స్నానం చేసి తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. సింహాచల క్షేత్రం కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నా. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.